ఈ లోకానికి వచ్చాడు. నీకోసం నా కోసం ఆయన మానవుడిగా వచ్చి దేవాది దేవుడు దాసుని స్వరూపం ధరించుకొని ఆయన కల్వరి శిలువలో నీకోసం నా కోసం తన రక్తాన్ని కార్చి మనల్ని పాపం నుండి శాపం నుంచి విడిపించి మనల్ని మోక్షానికి పాత్రులుగా చేశాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మనము 2000 సంవత్సరాల క్రితం అంటే జరిగిన సంగతి మనకు తెలుసా? చూడలేదు. కానీ మనకి బైబిల్ చెప్తున్నది, దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది. కాబట్టి మనలో ఏమున్నది? విశ్వాసం. ఏముందమ్మా? విశ్వాసం. ఒకసారి డానియల్ గారని దైవజనుడు మరి ఒక వాక్య పరిచయం చేసి మళ్ళా తిరిగి ఆయన చెన్నై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన పేరు డానియల్. ఏ పేరు? ఆయన పేరు డానియల్. ఆయన కుటుంబం మరి ఆయన యొక్క విశ్వాసం ఎలాంటిదంటే ఎవరిని కూడా డబ్బులు అడగడు, ఎవరిని కూడా కానుకలు అడగడు. ప్రభువా, మరి ఆయన విశ్వాసం ఎలాంటిదంటే ప్రతీది కూడా దేవుణ్ణి అడుగుతాడు. మనం కనుక తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నట్టు అన్ని విషయాలు కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉంటాడు. ఆయన పేరు దానియేలు. సరే, ఒకరోజు కోట ముగించుకున్నాడు. మళ్ళీ తిరిగి చెన్నై వెళ్ళిపోవాలి. ఆయన చెన్నైలో సేవ జరిగిస్తూ ఉన్నాడు. సరే, మరి వెళ్ళి అక్కడ ఎలాగా ప్రభువా, మరి డబ్బులు లేవు కదా, ట్రైన్ టికెట్ కొనుక్కోవాలి, మరి ఎలా ప్రభు అంటే నేనున్నాను కదా, నువ్వు వెళ్ళన్నాడు. సరే, వెళ్ళి ఆ లైన్లో నిలబడ్డాడు. టికెట్లు కొనుక్కుంటారు కదా, లైన్లో నిలబడ్డాడు. చూడు ఎలాంటి విశ్వాసం ఆయనకి. మరి ఆయన ముందు జోసఫ్ లాంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఉంటే ఆయన టికెట్లు కొనుక్కుంటున్నాడు. నెక్స్ట్ ఈయన తీసుకోవాలి, ఈ భక్తుడు తీసుకోవాలి, డానియల్ గారు తీసుకోవాలి. ఎలాగా ప్రభువా అని ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నువ్వు పద, నేను నీకు సహాయం చేస్తానన్నాడు కదా. సరే, ఆయన నెక్స్ట్ రాబోయేసరికి ఎవరో ఒకళ్ళు వేగంగా వచ్చేసి పరిగెత్తుకుంటా ఒక యవనస్తుడు డానియల్ గారి చేతిలో ఎంతగా టికెట్ కావాలో అంత డబ్బు ఆయన చేతిలో పెట్టాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎలాంటి విశ్వాసం! అలాగే సాధు సుందర్ సింగ్ గారి గురించి కూడా చెప్తా ఉంటాయి, విశ్వాసాన్ని గురించి. కాబట్టి మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలమ్మా? విశ్వాసం. యేసయ్య మనం చూస్తున్నాడనే విశ్వాసం. నా బిడ్డలు నా మాటలు వింటున్నారు అని మన జాగ్రత్తగా నా వాక్యం వింటున్నారని ప్రభు మనం చూస్తున్నాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. మన దేవుడు ఎలాంటి వాడు? చూస్తున్న దేవుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు చూస్తున్న దేవుడు. ఇప్పుడు దాకా మాటలు పాడుకున్నాం కదా. నిజముగా మొరపెడితే ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు. ఆయన మన ప్రార్థనకి సమాధానము ఇస్తాడు. చూస్తారా? కాబట్టి ఇక్కడ మనము 11వ అధ్యాయంలో చూసినట్లయితే